ఆపరేషన్ సింధూర్పై మీ అభిప్రాయం? భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై భవానీ. భారతదేశాన్ని పరిపాలించేది 52 ఇంచుల ఛాతి గల ఒక సింహం భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోయి పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులు మొన్న పహల్గాంలో హిందువులని ఎవరైతే వారు దాడి చేయాలనుకున్నారో టార్గెట్ చేసి వీళ్ళు హిందువులా కాదా అని వాళ్ళ బట్టలిప్పి మర్మాంగాలను చెక్ చేసి మరీ కాల్చి చంపిన వైనం ఏదైతే ఉందో యావత్ ప్రపంచం, భారతదేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైంది. ఈ సందర్భంలో నెత్తురు మరిగిన ప్రతి భారతీయుడు కూడా ఎవరైతే మన మీద పాక్ ప్రేరిత ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళని హతం చేసే వరకు కూడా విశ్రాంతి లేదనే ప్రతిజ్ఞ భూని అందరూ కూడా మోడీ గారికి సపోర్ట్ చేశారు, అండగా ఉన్నారు. మోడీ గారు ఆ రోజే చెప్పారు, ఎవరైతే టెర్రరిస్టులు భారతదేశ హిందువుల పైన అటాక్ చేశారో వాళ్ళని మట్టిలో కలిపే వరకు కూడా మేము నిద్రపోమని చెప్పారు. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున 1-1:30 ప్రాంతంలో పీఓకేలోని పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాద గోడారాల పైన, స్థావరాల పైన మెరుపు దాడి చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి 9 స్థావరాలను ధ్వంసం చేశారు. 100 పైన ఉగ్రవాదులు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆ దాడిలో ఎంతమంది చనిపోయారో మునుముందు లెక్కలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏమైనా కౌంటర్ అటాక్ చేసే ఛాన్స్ ఉందా? వాళ్ళకి అంత సీన్ లేదు. వాళ్ళని మనం అష్టదిగ్బంధం చేశాము. మేము ఇది అనేక సార్లు చెప్తున్నాం పాకిస్తాన్కి. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కూడా మనం చిన్నాభిన్నం చేశాము, జల దిగ్బంధం చేశాము. ఇటువైపు సర్జికల్ స్ట్రైక్తో పాక్ వెన్నులో వణుకు పుట్టేటట్టు భారతదేశ ప్రజలు గర్వంగా చెప్పుకున్నట్టు ఏదైతే వాళ్ళు భారత హిందూ స్త్రీల నుదుటన సింధూరం తీసేశారో ఆ సింధూరం సాక్షిగా కన్నీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు సాక్షిగా ఈరోజు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ వెన్నులో వణుకుబట్టేటట్టు సర్జికల్ స్ట్రైక్ చేశాము. దీనికి ప్రపంచ దేశాలు కూడా మద్దతు తెలిపాయి. ఇంకా ఎక్కడైతే పాకిస్తాన్లో ఉగ్రవాదు స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలన్నిటిని కూడా తుదిముట్టించేట వరకు ఈ సింహం నిద్రపోదని మరొకసారి ఈ సర్జికల్ స్ట్రైక్కి ప్లాన్ చేసినటువంటి మన మోడీ గారికి, తర్వాత ఆర్మీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై. జై. భారత్ మాతా కీ జై. జై. భారత్ మాతా కీ జై. జై.